మన మెంటల్ హెల్త్ అనేది మన ప్రెగ్నెన్సీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? అది మేల్‌లో అయినా, ఫీమేల్‌లో అయినా? మెంటల్ హెల్త్ అనేది ప్రెగ్నెన్సీ మీదో లేకపోతే ఫర్టిలిటీ మీదో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని అగ్రవేట్ చేస్తుంది. సో డెఫినెట్గా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, అది పర్సనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ స్ట్రెస్ అవ్వచ్చు. సో డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూస్తుంది ఎనీ ఈవెన్ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో. సో వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రెస్ రిలాక్షన్ టెక్నిక్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలా ఏదైనా చేసుకుని దాన్ని అడ్రస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఐవీఎఫ్ చేసిన తర్వాత ఒకవేళ స్ట్రెస్ ఎక్కువైంది అనుకో, అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయంటారా? మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఉంటుంది ఎంతో కొంత శాతం. ఓకే. ఇట్స్ నాట్ లైక్ సిగ్నిఫికెంట్, బట్ కొంత పార్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే మ్యామ్, ఐవీఎఫ్ లేదు, నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఉమెన్ కానీ మెన్ కానీ లైఫ్ స్టైల్లో ఎలాంటి పాటించాలి అంటారు? ఉమెన్ కానీ మెన్ కానీ తీసుకోవాల్సిన బేసిక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒకటి, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, 8 to 9 hours ఆఫ్ స్లీప్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఒక 3 to 4 days ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్, ఒక 30-40 minutes చేసుకున్నా పర్లేదు. న్యూట్రిషియస్ డైట్, బ్యాలెన్స్ డైట్ అని అంటారు. ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ అది కొంత అవాయిడ్ చేసుకోవాలి. ఒకేషనల్ జంక్ ఫుడ్ అండ్ ఆల్ ఈజ్ ఓకే బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, బట్ రెగ్యులర్గా యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ లైక్ జంక్ ఫుడ్. అదొకటి. ఎక్స్టర్నల్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది అవాయిడ్ చేయాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ లైఫ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అదర్స్ చెప్పాలనంటే ఎర్లీ ఇవాల్యుయేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ 1 year, డోంట్ వెయిట్ ఫర్ 2, 3, 4 years. త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, టెస్టులు చేయించుకోండి. దాంట్లో నార్మల్ ఉంటే యూ టేక్ మోర్ టైమ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్, టేక్ అన్ యాక్షన్.